దేశ రాజధాని ఢిల్లీలో రావణ దహనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీ సమేతంగా హాజరయ్యారు. రావణ దహన కార్యక్రమానికి సుమారు 30,000 మంది పాల్గొన్నారు. మరోవైపు రామ్ చరణ్ ను చూసేందుకు తెలుగు అభిమానులు భారీగా తరలివచ్చారు. क्या बोलूं, सबको दसरा शुभकामनाएं। मैंने पहली बार आज के रात के बारे में थोड़ा गलत सोचा। मैं सोचा इतना बारिश पड़ रहा है, थोड़ा कम लोग रहेंगे। मैं बहुत गलत हुआ। इतना दूर से आए थे राम के भगवान से, सबको धन्यवाद। कैसे रहा आज रात? आप इतना प्रार्थना किए राम को, आज एक रात के लिए बारिश को भी रोक लिया। मैंने सुना है हमारे मूवीज के दौरान और हमको बहुत प्यार मिला है इधर से। आप सबको इतना प्यार देने के लिए बहुत बहुत धन्यवाद। और मैंने बोला, एक बार पूछा था, मैं तुरंत आ गया आप सब लोग को मिलने। ऐसे मौका देने के लिए ऑर्गेनाइजर सबको धन्यवाद, बहुत धन्यवाद। और सबसे ऊपर आपको धन्यवाद इधर आने के लिए। मालूम नहीं आपको मैं जानता हूँ या नहीं, मेरा नाम राम चरण है। सब दिल्ली वाले को ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ముందుగా మీకు దసరా పండుగ శుభాకాంక్షలు. ఢిల్లీలో రావణ దహన కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు. ప్రస్తుతం పరిస్థితి ఏంది, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. అయితే ముఖ్యంగా ఏదైతే తెలుగు ప్రజలకు అనుకోవచ్చు, ఉత్తరాదిన ఉండేటటువంటి ప్రజలకు అనుకోవచ్చు, రామచరణ్ ఏదైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చి ఏ విధంగా రావణ దహనం చేశారో అందరూ కూడా ఎంతో ఆనందంతో చప్పట్లతో మారిమోగినటువంటి ఒక ప్రాంగణం అని చెప్పవచ్చు. దాదాపు ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా రామ్ చరణ్ ఈ రోజు ఢిల్లీకి వస్తున్నారు అన్నటువంటి వార్త తెలియడంతో ఒక్కసారిగా కూడా తెలుగు ప్రజలందరూ అనుకోవచ్చు, ఉత్తరాదిలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా బాధలు తీరినటువంటిది. అయితే ఈ రోజు అంటే మధ్యాహ్నం ఇక్కడికి ఢిల్లీకి చేరుకోగానే మొట్టమొదట ఏదైతే కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు, అందులో భాగంగా స్పోర్ట్స్ కు సంబంధించినటువంటిది కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా ఇక్కడ అంటే రావణ సంహారానికి సంబంధించినటువంటి రామ్లీల మైదానానికి చేరుకోవడం. దాదాపు 5 నుంచి 6 గంటల సమయంలో 1 గంట సేపు కూడా భారీ వర్షం కురిసింది. అయినా కూడా ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్ ఎక్కడా తగ్గకుండా వర్షంలో కూడా అలాగే ఉండిపోయారు. 6 గంటల నుంచి దాదాపు 8:30 వరకు అంటే 3:30 గంటలు కూడా అలాగే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా జన సందోహం మధ్యలో ఇంకా కూడా వెళ్తున్నటువంటి ఇది దాదాపు 15,000కు పైగా కూడా గ్రౌండ్ లో ఉన్నటువంటి పబ్లిక్, బయట కూడా దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా పబ్లిక్ వెయిట్ చేసేటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే రామ్ చరణ్ వేదిక మీదకి రాగానే ఒక్కసారిగా కూడా అటు రామ్ చరణ్ గారి మిస్సెస్ ఉపాసన గారు కూడా వేదికను అలంకరించారు. అయితే ఇద్దరు కూడా చాలా సేపు అంటే ఏదైతే రామ్లీలాలో ముఖ్యంగా కొన్ని ఘట్టాలు ఉంటాయి, ఏదైతే మనకు రావణ సంహారానికి సంబంధించినట్టుగా అనుకోవచ్చు, మొత్తం వృత్తాంతం అంతా కూడా నాటకీయ పరిణామంతో కూడా కొంతసేపు వాళ్ళు తిలకించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే అక్కడ ఉండేటటువంటి ఏదైతే రామనవమికి సంబంధించిన రావణాసుని వధించేటటువంటి ఘట్టాన్ని ముందుగా ఒక 2 నిమిషాలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇక్కడ మాట్లాడడం జరిగింది. కానీ ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రస్తావించాడు. అసలు వర్షం వస్తుంది, అసలు పబ్లిక్ ఎక్కువగా ఉండదేమోలే అనుకున్నాను, కానీ ఇంత పబ్లిక్ నేను అసలు ఊహించలేదు. అసలు ఢిల్లీలో ఇంతమంది పబ్లిక్ దాదాపు కొన్ని గంటల నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నటువంటి దాన్ని నేను అసలు ఇంత జన సందోహము ఉంటారు అన్నట్టు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ రోజు
ఆ, రామ ఆ, రావణాసునికి సంబంధించినటువంటి విజయదశమి వేడుకలు ఇక్కడ నేను జరుపుకోవడం అన్నది మాత్రము చాలా సంతోషం అంటూ కూడా తన ప్రసంగంలో చెప్పాడు. తర్వాత దాదాపు మనకు అక్కడ అరేంజ్ చేసినటువంటి ఏదైతే రావణాసుని చేయడం అంతా కూడా దగ్గరుండి మొత్తం అంతా కూడా చేశారు. టపాసులతోటి మారుమోగినటువంటిది. ఒకవైపు ఆ విధంగా రావణి సంహారాన్ని చేసే సమయంలో మనము ఉపాసన గారు స్పెషల్ గా ఎంతో ఆనందంగా ఆ వీడియోని కూడా చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనము చూడవచ్చు. కానీ మొత్తం మీద మాత్రము ఢిల్లీలో చాలా అంగరంగ వైభవంగా జరిగినటువంటి వేడుక అని చెప్పవచ్చు. తెలుగు వాళ్ళకు ఒక గొప్ప పండుగ అని చెప్పవచ్చు. ఉత్తరాదిలో ఉండేటటువంటి వాళ్ళు రామ్ చరణ్ గారిని చూడడం కొరకు ఆయన కొరకు ఒక సెల్ఫీ దిగాలి అన్న అత్యుత్సాహంతో కూడా అందరూ కూడా ప్రయత్నించారు. కానీ హై సెక్యూరిటీ ఒకవైపు ఉన్నది. కానీ మొత్తం మీద మాత్రం ఈ రోజు మాత్రం వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. అయితే అంతకన్నా ముందుగా ఇక్కడ మనకు ఆర్చరీకి సంబంధించినటువంటి ఏదైతే మనకు క్రికెట్ మ్యాచ్ ఏ విధంగానో ఇక్కడ గోల్ఫ్ సంబంధించినటువంటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ని ఈ రోజు అంటే బ్రాండ్ అంబాసిడర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఈ విధంగా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ మొట్టమొదటిని ప్రారంభోత్సవం విజయదశమి రోజున జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా చాలా స్పష్టంగా ఒక ప్రకటనలో కూడా వెల్లడించడం జరిగింది. కానీ అక్కడ కూడా ఎంఎస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కూడా దాదాపు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఈ ఏదైతే వేడుకలు ఉండొచ్చు అనుకున్నారు. కానీ అక్కడే దాదాపు మనకు చాలా ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే రామ్లీలా మైదానానికి సంబంధించినటువంటి జన సందోహం దాదాపు 3 గంటల పాటు కూడా వెయిట్ చేశారు. కానీ ఒక్కసారిగా రామ్ చరణ్ కి వచ్చారన్నటువంటిది కొంతమంది వీడియోలతోటి మొత్తం అంతా కూడా నిండిపోయింది. మరికొంతమంది అక్కడ ఆయనకు హారతులు ఇస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఎక్స్క్లూజివ్ గా కూడా తీసాము. అయితే మొత్తం మీద మాత్రం ఈ రోజు జరిగినటువంటి ఏదైతే విజయదశమి వేడుకలు రావణ సంహారము గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో జరగడం అన్నది చాలా సంతోషం అంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆనందంగా చెప్పినటువంటి సందర్భం సాయి. థ్యాంక్ యూ కళ. థ్యాంక్ యూ. सब दिल्ली वाले को राम राम। क्या बोलूं, सबको दसरा शुभकामनाएं। मैंने पहली बार आज के रात के बारे में थोड़ा गलत सोचा। मैं सोचा इतना बारिश पड़ रहा है, थोड़ा कम लोग रहेंगे। मैं बहुत गलत हुआ। इतना दूर से आए थे राम के भगवान से, सबको धन्यवाद। कैसे रहा आज रात? आप इतना प्रार्थना किए राम को, आज एक रात के लिए बारिश को भी रोक ले। मैंने सुना है हमारे मूवीज के दौरान और हमको बहुत प्यार मिला है इधर से। आप सबको इतना प्यार देने के लिए बहुत बहुत धन्यवाद। और मैंने बोला, एक बार पूछा था, मैं तुरंत आ गया आप सब लोगों को मिलने। ऐसे मौका देने के लिए ऑर्गेनाइजर सबको धन्यवाद, बहुत धन्यवाद। और सबसे ऊपर आपको धन्यवाद इधर आने के लिए। मालूम नहीं आपको मैं जानता हूँ नहीं, मेरा नाम राम चरण है।